ఒక ముసలావిడ రోజూ గుడి ముందు భిక్షం అడుగుతూ ఉంది. అది చూసిన సాధువు, అమ్మా, మీరు మంచి కుటుంబానికి చెందినవారు. మీ అబ్బాయి చాలా మంచివాడు కదా, మీరు ఎందుకు ఇక్కడ నిలబడ్డారు? బాబూ, మీకు తెలుసు కదా, నాకు ఉన్నది ఒకే ఒక కొడుకు. తను ఉద్యోగం కోసం వెళ్ళాడు. వెళ్తూ నాకు కొంత డబ్బు ఇచ్చి వెళ్ళాడు. అది నా అవసరాల కోసం అయిపోయింది. నాకు వయసు అయిపోయింది. పనిచేసి డబ్బులు సంపాదించలేను. అందుకే ఇలా గుడి ముందు భిక్షం అడుగుతున్నాను. అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు, మీకోసం మీ కొడుకు డబ్బులు పంపించడం లేదా? నా కొడుకు ప్రతి నెల నాకు ఒక రంగు కాగితం పంపిస్తున్నాడు. నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకు గుర్తుగా ఆ కాగితాన్ని గోడకి అంటిస్తాను. సాధువు ఆమె ఇంటికి వెళ్ళి చూడాలని మరుసటి రోజు ఆమె ఇంటి లోపల ఉన్న గోడను చూసి ఆశ్చర్యపోతాడు. ఆ గోడకు 8 చెక్కులు అంటించి ఉంటాయి. ఒక్కొక్క చెక్కు విలువ 50,000. ఆ ముసలావిడికి చదువు రాదు కాబట్టి తన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో తెలియదు. కనుక ఆ సాధువు అర్థం చేసుకుని ఆ ముసలావిడకు వాటి విలువ గురించి వివరిస్తాడు. మనం కూడా ఈ కథలో ఉన్న ముసలావిడ లాంటి వాళ్ళమే. మనందరి దగ్గర కూడా భగవద్గీత గ్రంథం ఉంది. అది ఎంత విలువైన సంపదో అర్థం కావట్లేదు. మనం కూడా ఆ ముసలావిడలాగానే భగవద్గీతను ముద్దు పెట్టుకుని భద్రంగా అల్మారాలో పెడుతున్నాం. ఈ వీడియో చూశాక ప్రతి ఒక్కరూ భగవద్గీత చదువుతారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.